మటన్ మింట్ రైస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మటన్ మింట్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, పుదీనా పేస్ట్ 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో విజయ్ గారు స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మటన్ అండి, మటన్ ఒక బౌల్లో తీసుకొని, ఓకే, పెరుగు అండి, తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్. ఇంకేం యాడ్ చేయలేదు అందులో? ఏం లేదండి. ఇంకోటి మనం మింట్ అన్నాం కదండి, పుదీనా పేస్ట్. ఓకే. ఇంకోటి ఉప్పు సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా స్పైసీగా తిన్న వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా కొద్దిగా బాగుంటుంది టేస్ట్. కొద్దిగా పసుపు, గరం మసాలా మిక్స్ చేసేసి. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ ప్యాన్లో వేసుకుంటారా? ప్యాన్లో వేసుకో. ప్యాన్ ఆన్ చేసేద్దామా? ఆయిల్ వేస్తున్నాం. మీరేంటి హౌస్ వైఫ్ అయినా జాబ్ చేస్తారా? ఏం లేదు, హౌస్ వైఫ్ అయినా. హౌస్ వైఫేనా? ఇంట్లో కూడా ఇలాగ మాట్లాడుకుంటారా? ఇంట్లో ఇలా ఉండం, వేరేగా ఉంటాం. కొంచెం గట్టిగా ఉంటారా? ఇక్కడ మాత్రమేనా ఇలాగా? తర్వాత ఆయిల్ వేడెక్కాక గరం మసాలా అండి, ఆల్రెడీ మనం ఇందులో వేసాము కదా కాబట్టి ఇక్కడ కొద్దిగా వేసుకుంటే చాలు. ఆనియన్స్ ఒక ఉల్లిపాయలు. సో రైస్ అంతా ఇప్పుడు ఇక్కడ మిక్స్ చేసుకునే మిక్చర్కి ఇది సరిపోతాయి? సరిపోతుంది. ఇంట్లో కొత్త ప్రయోగాలు చేస్తుంటారా? చేస్తానండి. చేస్తారా? నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకో. సాల్టా? అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ కూడా కొద్దిగా వేస్తారు. అందులో వేస్తే ఓకే. నెక్స్ట్ ఇవి బాగా వేగాక మనం ముందుగా కలిపెట్టుకున్న మటన్ ఉంటుంది కదండి, అది ఇందులో వేసేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఇలా వేసేస్తున్నాం కదా, మామూలుగా అయితే ఎంతసేపు నానితే బాగుంటుందని? ఒక 1 అవర్ ఉంచితే బాగుంటుంది. ముందుగా ఉడికించి కూడా చేసుకోవచ్చు. ముందుగా ఉడికించి అంటే టైం లేని వాళ్ళకి ముందుగా ఒక 5 విజిల్స్ వేసి ఉడికించి కూడా చేసుకోవచ్చు. మటన్ ఉడికించి చేసుకోవచ్చు అంటున్నారు. సో ఇప్పుడు ఉడికించి మటన్ని, ఆ తర్వాత ఇప్పుడు మీరు ఏవైతే ఇవన్నీ వేసారో, పుదీనా, ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ ఇవన్నీ వేసి కలిపేసి 1 గంట సేపు అలా ఊరనిస్తే బాగుంటుంది. ముక్కకు టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో ముక్కలకే ఫ్లేవర్స్ అన్ని పడుతుంది. ఇది కొద్దిగా ఆయిల్ బయటికి తేలే వరకు కొద్దిగా. సో లిడ్ క్లోజ్ చేద్దామా? కొద్దిగా ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది. క్లోజ్ చేయనా వద్దా? వద్దులేండి. వద్దా? ఓకే. ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తుంటానండి. టీవీ చూస్తూ ఉంటారు అంటే పొద్దుస్తమానం టీవీ ముందు అయితే కూర్చోలేం కదా, అంటే ఇంటి పని వంట పని అన్ని అయిన తర్వాత కొంచెం రిలాక్స్గా టీవీ ముందు కూర్చుంటారు అంతే. సో మరి పిల్లలు చదివించుకోవడాలు అవి కూడా ఉంటాయి. సో మరి పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఉన్నప్పుడు టీవీ పెట్టుకుంటారా? అంటే ఇవాళ రేపు పిల్లలు ఉన్నప్పుడు టీవీ పెట్టుకుంటే వాళ్ళు చదువు పాడైపోతుంది అట్లాంటిది ఏం లేదండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఏదేమైనా సూపర్ అండి. మీ పిల్లల మీద మీకు బాగా కాన్ఫిడెంట్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. తల్లిదండ్రులు కాబట్టి ఉండాలి. అది వాటర్ యాడ్ చేయాలా? కొద్దిగా 5 మినిట్స్ కుక్ అయినాక ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న రైస్ ఉంటుందండి. సో ఇది కొంచెం మగ్గిపోయిన తర్వాత మీరు ఏదైతే మనం వండి పెట్టుకున్న అన్నం వేయాలి. ఓకే, వేయండి. ఇది ఇంకొంచెం మగ్గాల? అప్పుడు లిడ్ క్లోజ్ చేసి మగ్గాలి అంతే కదా? ఓకే. ఇవాళ రేపు ఇందాక మనం ఇప్పుడు చదువుల గురించి అనుకున్నట్టుగానే కొందరు పిల్లలైతే ఇంట్లోని పేరెంట్స్ సీరియల్స్ చూడాలి, ఏదైనా ఇంట్రెస్ట్గా ఉంది సీరియల్స్ కానీ ఏ ప్రోగ్రామ్ అయినా చూడాలి అనుకుంటే మనకంటే పిల్లలు ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు
అని అనుకుంటున్నారు. అవునా, మీరేమనుకుంటారు దాని గురించి? ఓకే, నేను కూడా ఒప్పుకుంటాను, దానికి అగ్రీనే కదా. బట్ ఏంటంటే కొన్ని చోట్ల పిల్లలు వచ్చి అడిక్ట్ అయిపోయి పేరెంట్స్ ఏదైతే చూస్తున్నారో అదే వాళ్ళు కూడా, అంటే ఎక్కువ వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిపోయి చదువు కంటే దాని మీద ఎక్కువ డైవర్ట్ అయిపోతున్నారు. ఆ టైంకి వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఇది చూడాలి ఇది చూడాలి అనేసి. బట్ కొన్ని చోట్ల ఏంటంటే మనం చూద్దాము అనుకుని టీవీ ఆన్ చేసినా కూడా వాళ్ళ మనని వాళ్ళ దూరంగా వెళ్ళిపోయి బుక్స్ తీసుకొని చదువుకుంటూ వాళ్ళ హోంవర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళన్ని బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకున్నాక వచ్చి మన పక్కన కూర్చొని కాసేపు ఏదైనా మాట్లాడుతూ ఏదైతే ప్రోగ్రామ్ చూస్తున్నామో దాని గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ సో ఈ స్కూల్లో జరిగిన విషయాలు మాట్లాడుతూ ఉంటుంటారు. బట్ కొందరిళ్ళల్లో అలాగా ఉన్నాయి, కొన్ని ఇళ్ళల్లో ఇలాగా ఉన్నాయి. సో ఏదేమైనా మరి అది కూడా కరెక్ట్ కాదండి, టీవీ బంద్ చేసి టీవీ ఇంట్లో లేకుండా ఉండడం జనరల్ గానీ. సో కొందరు అలా కూడా పిల్లల్ని కోఆపరేట్ చేసుకుంటూ వాళ్ళు అటు సైడ్ కూడా కొంచెం వాళ్ళకి ఫేవర్గా వెళ్తే అంతా బాగుంటుంది అనమాట. చూద్దామండి. ఇప్పుడు అన్నం యాడ్ చేస్తారా? మా బాబు వచ్చి బీటెక్ ఫస్ట్ ఇయర్. మీ బాబా? ఓకే. పాప 9th క్లాస్కి వెళ్తుంది. పాప 9th క్లాస్కి, బాబేమో బీటెక్ ఫస్ట్ ఇయర్. బాబు పేరు నీరజ్ కుమార్. నీరజ్ కుమార్. పాప ప్రియవర్ష. ఓకే, ప్రియవర్ష, నీరజ్ కుమార్ ఇద్దరికి ఆల్ ద బెస్ట్. బాగా చదవండి. సో మీ అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకురండి. ఓకే. ఇందులో కాజు కూడా వేసుకోవచ్చు అండి, కావాలనుకుంటే. అంటే వేయించో డైరెక్ట్ అలాగే వేసేసుకోవచ్చు? వేయించాలి. వేయించి వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. మటన్ మింట్ రైస్ అండి, టేస్ట్ చూడండి. తప్పకుండా. మటన్ మింట్ రైస్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మటన్ మింట్ రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి ఉంచాలి. ఒక బౌల్లో ఉడికించిన మటన్, పెరుగు, పచ్చిమిర్చి పేస్ట్, పుదీనా పేస్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మటన్ మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మటన్ మింట్ రైస్ రెడీ.